హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సర్వే హబ్. సో గైస్, నా యొక్క ప్రీవియస్ వీడియోస్ మీరు గాని చూడకపోతే కన్ఫర్మ్‌గా వెళ్లి చూడండి. దాంట్లో కూడా నేనొచ్చేసిందంటే కొన్ని కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరొచ్చేసి ఆ వీడియో చూసి, ఈ వీడియో గాని చూసారంటే మీకొచ్చేసి కంప్లీట్‌గా అర్థమవుతది. ఆ యొక్క కమాండ్స్‌ని కూడా మీరొచ్చేసి ప్రాక్టీస్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఈరోజు మనం వచ్చేసి ఏందంటే, ఆల్టర్ కమాండ్ గురించి, అలాగే మనం వచ్చేసి రీనేమ్ కమాండ్ గురించి ఈరోజు బ్రీఫ్‌గా తెలుసుకుందాం గైస్. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఆల్టర్ కమాండ్ వచ్చేసిందంటే ఇది వచ్చేసి ఒక డీడీఎల్ కమాండ్ గైస్. ఓకేనా? ఇది మనం వచ్చేసిందంటే మోడిఫై చేయడానికి ఒక టేబుల్‌లో ఉండే ఇన్ఫర్మేషన్, ఇట్ మీన్స్ మనం వచ్చేసి ఏమన్నా కాలమ్స్‌ని యాడ్ చేయడానికి గాని, లేకపోతే ఏమన్నా కాలమ్స్ రిమూవ్ చేయడానికి గాని, అలాగే మనం డేటా టైప్స్‌ని మనం వచ్చేసి మోడిఫై చేయడానికి గాని, వీటన్నిటికి మనకొచ్చేసిందంటే ఆల్టర్ కమాండ్ అనేది మనకు యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? ఆల్టర్ కమాండ్ ఈస్ యూజ్డ్ ఫర్ టు యాడ్ ది కాలమ్, టు డిలీట్ ది కాలమ్, టు మోడిఫై ది డేటా టైప్ ఇన్ ది కాలమ్, అలాగే టు యాడ్ ది కన్‌స్ట్రైంట్స్ అండ్ టు డ్రాప్ ది కన్‌స్ట్రైంట్స్. అలాగే మనం వచ్చేసి ఇక్కడ కన్‌స్ట్రైంట్స్‌ని యాడ్ చేయడానికి గాని, అలాగే కన్‌స్ట్రైంట్స్‌ని మనం వచ్చేసిందంటే రిమూవ్ చేయడానికి గాని యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? అయితే మనం ఈరోజు వచ్చేసిందంటే ఒక కాలమ్‌ని ఎలా యాడ్ చేయాలి ఆల్టర్ కమాండ్ వాడి, అలాగే ఒక కాలమ్‌ని ఎలా డిలీట్ చేయాలి, అలాగే మనం వచ్చేసిందంటే డేటా టైప్‌ని ఎలా మోడిఫై చేయాలి ఆల్టర్ కమాండ్ వాడి మనం వచ్చేసి చూద్దాం గైస్. ఓకేనా? ఈ 3 వచ్చేసిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ బై యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసిందంటే టు యాడ్ ది న్యూ ఫీల్డ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో మనం వచ్చేసి న్యూ ఫీల్డ్‌ని ఎలా యాడ్ చేయాలి? దానికొచ్చేసిందంటే సింటాక్స్ ఏందంటే గైస్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, సో యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్. ఇది వచ్చేసిందంటే మనకి సింటాక్స్ గైస్. ఒక కాలమ్‌ని మనం వచ్చేసిందంటే ఒక టేబుల్‌కి యాడ్ చేయడానికి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసిందంటే ఫాదర్ నేమ్ అని చెప్పేసి తీసుకున్నామనుకో, అది వచ్చేసిందంటే ఎలా యాడ్ చేస్తామంటే, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ ఇది వచ్చేసిందంటే వార్‌చార్ కాబట్టి, వార్‌చార్ అన్నప్పుడు మనం కన్ఫర్మ్‌గా దాని యొక్క సైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి గైస్. మనం ఎంత సైజ్ అని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడొచ్చేసిందంటే ఎలా రిమూవ్ చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఒక కాలమ్‌ని మనం ఎలా రిమూవ్ చేయాలి? దానికొచ్చేసిందంటే ఎగ్జాంపుల్ 2 గైస్. ఇది వచ్చేసిందంటే దీనికి సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాలమ్ నేమ్ అని చెప్పేసి ఇచ్చామంటే ఒక టేబుల్‌లో ఉండే మన ఒక కాలమ్ నేమ్‌ని మనం వచ్చేసి ఇక్కడ డిలీట్ చేసేయొచ్చు గైస్. అలాగే మనం వచ్చేసిందంటే ఒక కాలమ్‌నే కాదు, మల్టిపుల్ కాలమ్స్‌ని కూడా ఒకేసారి మనం వచ్చేసిందంటే రిమూవ్ చేయొచ్చు బై యూజింగ్ ది ఆల్టర్ కమాండ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ ఏజ్ మార్క్స్ అన్నామంటే మనకొచ్చేసిందంటే 2 కాలమ్స్ ఎగిరిపోతాయి గైస్ అక్కడ టేబుల్‌లో. ఓకేనా? అయితే మనం వచ్చేసిందంటే వీటిని డిలీట్ చేయడానికే కాదు, యాడ్ చేసేటప్పుడు కూడా మనం వచ్చేసిందంటే 2 కాలమ్స్ గాని, 3 కాలమ్స్ గాని ఎన్ని కాలమ్స్ అయినా మనం వచ్చేసిందంటే యాడ్ చేయొచ్చు. ఎనీ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా? అలాగే మనం డిలీట్ చేసేటప్పుడు కూడా ఎనీ నంబర్ ఆఫ్ కాలమ్స్‌ని మనం వచ్చేసిందంటే రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అది వచ్చేసి మనకిక్కడ వచ్చేసిందంటే మెయిన్ అడ్వాంటేజ్ బై యూజింగ్ ది ఆల్టర్ కమాండ్. ఓకే. నెక్స్ట్ అలాగే మనం వచ్చేసిందంటే ఎలా మోడిఫై చేయాలి ఒక కాలమ్ నేమ్‌ని. అని చెప్పేసి ఏందంటే మనం చెప్పుకున్నాం. అంటే ఒక డేటా టైప్‌ని మనం వచ్చేసి ఎలా మోడిఫై చేయాలి. దిస్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్స్ హౌ టు మోడిఫై ది ఎగ్జిస్టింగ్ కాలమ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకేనా? అయితే సింటాక్స్ వచ్చేసి ఏందంటే దీనికి ఎలా మోడిఫై చేయడానికి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మోడిఫై కాలమ్ నేమ్, డేటా టైప్ అని ఇచ్చామంటే మనకు ఇక్కడ వచ్చేసిందంటే మోడిఫై అవుతుంది గాయ్స్ డేటా టైప్ అనేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మోడిఫై పర్సెంటేజ్ ఫ్లోట్. ఇక్కడ మనం వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్‌ని మనం ఇంటిజర్‌లో ఇచ్చినప్పుడు మనకొచ్చేసిందంటే పర్సెంటేజ్ అనేది ఫ్లోట్‌లో ఉంటది గదా! మామూలుగా. అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే డేటా టైప్‌ని మోడిఫై చేయడానికి మనకు ఈ కమాండ్ యూజ్ అవుతుంది గాయ్స్. ఆల్టర్ కమాండ్ అనేది. ఓకేనా? ఇది మనం వచ్చేసిందంటే ఒక కాలమ్‌ని యాడ్ చేయడానికి గాని, ఒక కాలమ్‌ని రిమూవ్ చేయడానికి గాని, అలాగే మనం వచ్చేసిందంటే ఒక డేటా టైప్‌ని మోడిఫై చేయడానికి గాని. ఓకేనా? ఇది వచ్చేసిందంటే మీకు ఆల్టర్ కమాండ్ మీకొచ్చేసి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసిందంటే రీనేమ్ కమాండ్ గురించి చెప్పుకుందాం గాయ్స్. రీనేమ్ కమాండ్ వచ్చేసిందంటే, రీనేమ్ ఈస్ ఎ డీడీఎల్ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ది డేటాబేస్ టేబుల్. మనకిక్కడ వచ్చేసిందంటే ఒక టేబుల్ నేమ్‌ని చేంజ్ చేయడానికి గాని, ఒక డేటాబేస్ నేమ్‌ని మనం వచ్చేసి చేంజ్ చేయడానికి గాని మనం వచ్చేసిందంటే రీనేమ్ కమాండ్ వాడతాం. ఓకేనా? అయితే మనకు దీనికొచ్చేసిందంటే సింటాక్స్ ఏందంటే, రీనేమ్ టేబుల్, సో ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనం ఇచ్చామంటే ఇక్కడ వచ్చేసిందంటే రీనేమ్ అయిపోతుంది గాయ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ రీనేమ్ టేబుల్స్
స్టూడెంట్ టు స్టూడెంట్ డీటెయిల్స్ అన్నామంటే స్టూడెంట్ అనేది వచ్చేసిందంటే స్టూడెంట్ డీటెయిల్స్‌కి మనకు వచ్చేసిందంటే టేబుల్ నేమ్ అనేది ఇక్కడ కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది కూడా వచ్చేసిందంటే మనకు మోస్ట్ యూజ్‌ఫుల్ కమాండ్ గైస్ రీనేమ్ గూడా. ఓకేనా? సో, ఇప్పుడు మీకు వచ్చేసిందంటే రీనేమ్ కమాండ్ గురించి, అలాగే మనకు ఆల్టర్ కమాండ్ గురించి కంప్లీట్‌గా అర్థమైంది గదా! ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా చూద్దాం గైస్. ఓకేనా? ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా మనం వచ్చేసి కమాండ్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం గైస్. ఇందాక ఏమైతే మనం డిస్కస్ చేసామో కమాండ్స్ గురించి, ఆల్టర్ కమాండ్ గురించి, అలాగే రీనేమ్ కమాండ్ గురించి. సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఫస్ట్ మనం వచ్చేసిందంటే MySQL 8.0 కమాండ్ లైన్ క్లయింట్‌లో మనం వచ్చేసిందంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్ని కమాండ్స్‌ని. ఓకేనా? సో, ఇంతకుముందు ప్రీవియస్‌గా కూడా మనం వచ్చేసిందంటే కొన్ని కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసాం గదా! సో, ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఈ డేటాబేస్‌లోకి దీంట్లో గాని మనం అసలు MySQLలోకి రావాలంటే ఫస్ట్ మనము పాస్వర్డ్ అనేది దాంట్లో ఇవ్వాలి గైస్ కన్ఫర్మ్‌గా. ఇప్పుడు పాస్వర్డ్ అనేది మనం కరెక్ట్‌గా ఇక్కడ ఇస్తే మాత్రమే ఇది వచ్చేసి ఏందంటే దీంట్లోకి ఇండైరెక్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మనకు ఇండైరెక్ట్ కాకుండా సో, ఈ యొక్క విండో మొత్తం వచ్చేసి ఏందంటే క్లోజ్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో, కాబట్టి ఫస్ట్ పాస్వర్డ్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వాలిక్కడ. సో, నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇస్తున్నా గైస్. సో, ఈ విధంగా మనం కరెక్ట్‌గా ఇస్తే మాత్రమే మనకొచ్చేసిందంటే ఇండైరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఏమేమి డేటాబేసెస్ మనకున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి షో కమాండ్‌ని మనం వాడతాం గైస్. ఓకే. షో డేటాబేసెస్. సో, ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే ఏమేం డేటాబేసెస్ మనకొచ్చేసి క్రియేట్ ఉన్నాయో అన్ని డేటాబేసెస్ మనకు చూపిస్తాయి గైస్. అయితే మనకొచ్చేసిందంటే ఏ డేటాబేస్‌లోకి మనం ఇండైరెక్ట్ అవ్వాలో సో, ఆ డేటాబేస్‌లోకి మనం ఇండైరెక్ట్ అవుతాము. ఓకేనా? సో, మనకొచ్చేసి ఏంది ప్రీవియస్‌గా మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏంది యూట్యూబ్. సో, కాబట్టి మనం వచ్చేసిందంటే యూట్యూబ్ డేటాబేస్‌లోకి ఇండైరెక్ట్ అవుతాం గైస్. మనం ఏదైనా డేటాబేస్‌లోకి ఇండైరెక్ట్ కావాలంటే మనం వాడాల్సిన కమాండ్ ఏంది యూజ్ కమాండ్. ఓకే. సో, యూజ్ డేటాబేస్ నేమ్. సో, యూట్యూబ్. ఓకేనా? ఇప్పుడిక్కడేమైంది మనకు డేటాబేస్ అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు దీంట్లో మనకొచ్చేసిందంటే ఏమైనా టేబుల్స్ ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవడానికి మనం వచ్చేసి ఏ కమాండ్ వాడాలి? షో కమాండ్‌ని వాడాలి. ఓకేనా? సో, షో టేబుల్స్. సో, మనకిక్కడొచ్చేసి ఏందంటే ఒక టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అవుంది గాయ్స్. స్టూడెంట్ 1 అనే దాంతో మనకొచ్చేసిందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుంది. ఓకేనా? సో, దీంట్లో వచ్చేసిందంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది. మనం వచ్చేసి మొత్తం తెలుసుకోవడానికి ఎన్ని కాలమ్స్ క్రియేట్ అవున్నాయి, ఏమేం కాలమ్స్ క్రియేట్ అవున్నాయి మొత్తం మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం వచ్చేసిందంటే డిస్క్రైబ్ అనే ఒక కమాండ్ మనం ఇక్కడ వాడతాం గాయ్స్. ఓకే. సో, డిస్క్రైబ్ స్టూడెంట్ 1 అన్నామంటే మనకొచ్చేసిందంటే ఇక్కడ ఏమేం కాలమ్స్ ఉన్నాయి మొత్తం మనకు డిస్‌ప్లే చేస్తుంది గాయ్స్. ఐడీ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. అలాగే మనకొచ్చేసి ఏందంటే పర్సెంటేజ్ గూడా ఉంది. ఓకేనా? సో, ఇదంతా వచ్చేసి ఏందంటే మనం డిస్క్రైబ్ కమాండ్ వాడడం వల్ల మనకు తెలుస్తుంది. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే టాపిక్‌లోకి ఎంటర్ అవుదాం గాయ్స్. సో, ఆల్టర్ కమాండ్ వాడి ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఒక కాలమ్‌ని ఎలా యాడ్ చేయాలి? ఒక కాలమ్‌ని ఎలా డిలీట్ చేయాలి? అలాగే మనం వచ్చేసిందంటే డేటా టైప్స్‌ని ఎలా మనం మోడిఫై చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? సో, దానికి మనం వాడాల్సిన కమాండ్ ఏంది? ఒక కాలమ్‌ని మనం యాడ్ చేయాలంటే ఆల్టర్ కమాండ్. ఓకే. ఆల్టర్ సో, టేబుల్ నేమ్. సో, యాడ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమే నేను యాడ్ చేయాలనుకోండి. కాలేజ్ నేమ్ వచ్చేసి విచ్ ఈస్ ద డేటా టైప్ అది? సో, వార్‌చార్. ఓకేనా? సో, వార్‌చార్ అన్నప్పుడు మనం వచ్చేసి ఏందంటే పర్టిక్యులర్‌గా దాంట్లో సైజ్ మెన్షన్ చేయాలి గాయ్స్. ఓకే. సో, ఇప్పుడేమైంది క్వెరీ అనేది ఓకే. మన ఆల్టర్ కమాండ్ ద్వారా మనం వచ్చేసిందంటే ఒక కాలమ్ దాంట్లోకి యాడ్ చేసాం. ఓకే. సో, అయితే యాడ్ చేసామా లేదా అని చెప్పి మనం తెలుసుకోవడానికి మనం ఏ కమాండ్ వాడదాం? డిస్క్రైబ్ కమాండ్ వాడితే మనకొచ్చేసిందంటే ఈ విధంగా మనకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి గాయ్స్. ఓకే. సో, డిస్క్రైబ్ స్టూడెంట్ 1. సో, ఇప్పుడు మనకొచ్చేసింది కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా? సో, ఇది వచ్చేసిందంటే ఆల్టర్ కమాండ్ వాడి మనం వచ్చేసిందంటే ఒక కాలమ్‌ని యాడ్ చేయొచ్చు గైస్. ఓకే. సో, ఒక కాలమ్‌నే కాదు మల్టిపుల్ కాలమ్స్‌ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. మీరొచ్చేసి యాడ్ చేసి చూడండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి గైస్. ఓకేనా? సో, నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఆల్టర్ కమాండ్ వాడి మనం ఎలా డిలీట్ చేయాలో ఒక కాలమ్‌ని చూద్దాం గైస్. సో, ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్.
సో డ్రాప్ కాలమ్ నేమ్ ఇస్తే సరిపోతుంది గాయస్. ఇక్కడ మనం ఒక కాలమ్ డిలీట్ చేసేయచ్చు, లేదా మల్టిపుల్ కాలమ్స్ డిలీట్ చేయాలంటే మల్టిపుల్ కాలమ్స్ నేమ్స్ ఇస్తే ఇక్కడ మనకు వచ్చేసిందంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు కాలేజ్ నేమ్ అని చెప్పేసి ఇస్తున్నా. సో క్వారీ ఓకేనా. సో ఇక్కడ మనకేమైందంటే ఆ కాలమ్ అనేది డిలీట్ అయిపోతుంది గాయస్. సో అది డిలీట్ అయిందా అవ్వలేదా అని చెప్పి తెలుసుకోవడానికి మనం వచ్చేసి ఏంటంటే డిస్క్రైబ్ కమాండ్ వాడదాం. ఓకేనా. సో డిస్క్రైబ్. సో ఇప్పుడు మనకు వచ్చేసింది కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేసిందంటే డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది మనం వచ్చేసి ఆల్టర్ కమాండ్ వాడి సో మనము ఒక కాలమ్ని యాడ్ చేయడానికి కానీ అలాగే ఒక కాలమ్ డిలీట్ చేయడానికి కానీ. ఓకేనా. సో నెక్స్ట్ ఒక కాలం మనం వచ్చేసి ఆ డేటా టైప్ని ఎలా మోడిఫై చేయాలో చూద్దాం గాయస్. ఓకే. దానికే మనం వచ్చేసి ఏంటంటే ఆల్టర్ కమాండ్ వాడుతాం. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ వచ్చేసిందంటే మోడిఫై. సో కాలం నేమ్ ఏంది ఇస్తాము. సో పర్సంటేజ్ అక్కడ వచ్చేసిందంటే ఇంటీజర్లో ఉంది గాయస్. సో ఇంటీజర్ నేను వచ్చేసిందంటే ఫ్లోట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, బికాస్ మన పర్సంటేజ్లో వచ్చేసిందంటే ఫ్లోట్ వాల్యూస్లో ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో పర్సంటేజ్ ఫ్లోట్ అని ఇవ్వగానే క్వైరీ వచ్చేసి ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే మోడిఫై ఉంటుంది గాయస్ డేటా టైప్ అనేది. సో మోడిఫై అయ్యిందా అవ్వలేదా అని చెప్పి తెలుసుకోవడానికి సో మనం వచ్చేసి డిస్క్రైబ్ కమాండ్ వాడతాం. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే పర్సంటేజ్ వచ్చేసి ఫ్లోట్గా కన్వర్ట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మీకు వచ్చేసి అర్థమైంది కదా ఆల్టర్ కమాండ్ గురించి. సో ఎలా మనం వచ్చేసి ఒక కాలమ్ని యాడ్ చేయాలి, ఎలా మనం రిమూవ్ చేయాలి, అలాగే ఎలా మనం వచ్చేసిందంటే ఒక డేటా టైప్ని ఇక్కడ మోడిఫై చేయాలి అని. ఓకేనా. సో నెక్స్ట్ మనం వచ్చేసిందంటే రీనేమ్ కమాండ్ గురించి చెప్పుకుందాం గాయస్. సో రీనేమ్ కమాండ్ వచ్చేసిందంటే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ గాయస్. సో రీనేమ్ కమాండ్ మనం వాడి ఒక డేటాబేస్ని మనం వచ్చేసిందంటే మోడిఫై చేయొచ్చు నేమ్. అలాగే మనం వచ్చేసిందంటే ఒక టేబుల్ నేమ్ అనేది మనం వచ్చేసిందంటే మోడిఫై చేయొచ్చు గాయస్. ఓకేనా. అయితే ఈరోజు మనం వచ్చేసిందంటే ఒక టేబుల్ నేమ్ ఎలా మోడిఫై చేయాలి అని చెప్పేసి మనము చూద్దాం రీనేమ్ ద్వారా. ఓకేనా. సో రీనేమ్ టేబుల్ నేమ్ టు మనము ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం ఇక్కడ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ 1 అనేది నాకు వచ్చేసిందంటే స్టూడెంట్గా కన్వర్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసిందంటే క్వైరీ అనేది ఓకే. సో ఇక్కడ మనకు స్టూడెంట్ 1 అనేది స్టూడెంట్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా కన్వర్ట్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే షో టేబుల్స్ అన్నామంటే మనకి ఏ టేబుల్స్ ఉన్నాయో చూపించేస్తుంది. ఓకేనా. సో షో టేబుల్స్. సో మనకేమైంది ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది ఇప్పుడు. ఓకేనా. సో ఆ స్టూడెంట్ 1 వచ్చేసిందంటే స్టూడెంట్గా కన్వర్ట్ అయింది. ఓకే గైస్, ఈరోజు మీకు ఆల్టర్ కమాండ్ గురించి అలాగే రీనేమ్ కమాండ్ గురించి కంప్లీట్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు కానీ కంప్లీట్గా అర్థమైతే సో నా యొక్క క్వైరీస్ ప్రతి ఒక్క దాన్ని మీరు వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయండి గాయస్ ప్రాక్టికల్గా. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్కి మీకు వచ్చేసిందంటే కన్ఫర్మ్గా రిప్లై ఇస్తాను గాయస్. ఓకేనా. సో నా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. సో నా యొక్క ప్రీవియస్ వీడియోస్ లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు వచ్చేసి కంప్లీట్గా చూడండి గాయస్. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.